ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది కదా. ఎందుకంటే అస్సలు కుదరలేదు. మొబైల్ అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది కానీ ఎడిటింగ్ అయితే నేను ఏం చేయలేకపోతున్నాను. ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే మా సిస్టర్ వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ రోజు ఏం చేసాము అనే వీడియోస్ అయితే మనకు కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి. ఇంకా ఫస్ట్ డే మేమైతే 2 years తర్వాత మళ్ళీ అందరం మీట్ అయ్యాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈడు రానివే, బయటికి రానివే, బయటికి రా. Okay, then we can build it together. వీడు హైట్ చూసి వీడు అన్నట్టు ఓ కరెక్టే, వీడియో హైట్ ఉన్నాడు. ఇంకొన్ని రోజులు పోతే అఖిల్లా విరుగుతాడులే వాడు కూడా. ఇద్దరు అన్నలు నువ్వు కలిసి బిల్డ్ చేయాలి. ఓకే, ప్రణవ్ ఒక్కడే చాలా చేశాడు ఇలాంటివి. ఇది నీ దగ్గర ఏదో లెగో ఉందంట కదా, అది నీకు మ్యాచ్ అవుతుందని ప్రణవ్ నీకోసం ఇది కొన్నాడు. అది నువ్వు పెట్టుకోవచ్చు అంట ఇందులో. సో ప్రణవే నీకోసం ఇది చూస్ చేసి ఇది కొనుక్కొచ్చాడు. Yeah, well, not It's not real. but it looks very nice, right? It is a బొమ్మలాగా. 1 year అనుకొని తీసుకుని 1 year కూడా లేదు. మా అక్క వల్ల వచ్చిన ఆనందం నాకన్నా మా చిన్నోళ్ళు అయితే అందరం ఎక్కువగా చూస్తున్నాము. అలాగే ఇంటికి వచ్చిన అక్కకి నేను చేసి పెట్టాల్సిన గురించి అక్కతో ఏం వంట చేపిస్తుందా అనుకుంటున్నారా? పెసరట్టు ఉప్మా చేశాను. అదిరిపోయింది టేస్ట్ అయితే. వీడియో తీయడం మిస్ అయింది, అందుకే ఇలా ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. ఏది ఏమైనా సిస్టర్స్ని కానీ అమ్మని కానీ కలుస్తున్నాము అంటే మనకి ఎలాంటి భయం ఉండదన్నమాట. వాళ్ళు వచ్చారు అంటే మొత్తం వాళ్ళే చేస్తారు, వాళ్ళే మొత్తం మనకి చేసి పెడతారు కూడా. సో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. 2 years బ్యాక్ మా సిస్టర్ నా డెలివరీకి అయితే వచ్చారనమాట. అప్పుడు కంప్లీట్ అక్కే చూసుకుంది మొత్తం, పిల్లల్ని కానీ వంట కానీ నన్ను కానీ. చిన్నతనం నుంచి మేమిద్దరం కలిసి స్పెండ్ చేసిన టైం చాలా ఎక్కువ. ఇంకా ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఇలా పిల్లలతో అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అనేది నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఆరుష్ అయితే వాళ్ళ బ్రదర్ ఇచ్చిన టాయ్ని అయితే మొత్తం సెట్ చేయాలి అని చెప్పేసి ఇమీడియట్ గా ఓపెన్ చేశాడు అనమాట. అవన్నీ వచ్చేసి లెగోస్. వాటితో ఆ బాక్స్ మీద కనిపిస్తున్న కార్ లాగా వీళ్ళు సెట్ చేశారు. నేనైతే ఫైనల్ రిజల్ట్ చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. చూస్తున్నాం కదా ఆ ప్లేట్ లో అంత చిన్న చిన్న లెగోస్ తో మొత్తం ఒక కార్ ని సెట్ చేశారు అంటే వీళ్ళు అసలు ఏమనుకోవాలి. సూపర్ అంటే సూపర్. ఇంకా వీళ్ళని మా చిన్నోడు వచ్చి కదిలిస్తూ ఉన్నాడు, అలాగే ఆ లెగోస్ నోట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి వీళ్ళందరినీ ఒక రూమ్లో పంపించి డోర్ అయితే క్లోజ్ చేశాను. వీడికి ఆ రూమ్లోకి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఆ రూమ్లో నుంచి ఎవరు బయటకు వచ్చినా సరే వీడిని లోపలికి పంపించట్లేదని వాడి బాధ అయితే కాదు. ప్రణవ్ రంగల్ ఎంత ఆనందంగా ఉన్నాడు చూడు. ఇలా అందరం బ్రేక్ఫాస్ట్ చేసి రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట. అక్క వాళ్ళు వచ్చేసి మార్నింగ్ 3కే లేచారు. అంటే ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ అనమాట. బాగా అలసిపోయి ఉంటారు. నేనైతే రెస్ట్ తీసుకోమన్నా కానీ రెస్ట్ తీసుకోలేదు. మొత్తం ఎక్కువగా నాతోనే స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 years తర్వాత కలిసాము. అందులోనూ అక్క వాళ్ళు చాలా తక్కువ టైం అనేది మాతో ఇప్పుడు స్పెండ్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ 3 to 4 days మాత్రమే ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ టైం కాదు, స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇంకొక 10 days ఉన్నాయి అనమాట. బట్ మిడిల్లో వచ్చారు. ఎందుకు అంటే అక్క వాళ్ళ పెద్దబ్బాయి రోబోటిక్ కాంపిటీషన్ లో అట్లాంటాలో వాళ్ళ టీం విన్ అయింది. ఇప్పుడు మళ్ళీ టెక్సాస్కి వచ్చి ఇక్కడ సెకండ్ రౌండ్ అయితే కాంపిటీషన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. తన పేరు అఖిల్. అఖిల్ చాలా టాలెంట్ ఉన్నాడు. అది నేను మాటల్లో చెప్పడం కన్నా మీరే ఒకసారి చూడండి. తను ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళాలి కదా, మిడిల్ స్కూల్లో ప్రెసిడెన్షియల్ అవార్డు అయితే వచ్చింది. ఇది వచ్చేసి 3 years ఉంటుంది. ఈ 3 years కూడా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకే ఆ ప్రెసిడెన్షియల్ అవార్డు అనేది ఇస్తారు. అందరికీ కూడా రాదనమాట. అది కంప్లీట్ స్టేట్ మొత్తంలో కూడా ఒక 10-20 మెంబర్స్ కి మాత్రమే వస్తుంది. సో దాంట్లో కూడా అఖిల్ అనేది ఒక పర్సన్ అయ్యాడు. సో చాలా హ్యాపీ అనమాట. వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు లెగోస్తో కార్ బిల్డ్ చేయడం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం అని చెప్పేసి రూమ్కి అయితే వెళ్ళాను. వాళ్ళు అలా చేస్తూ ఉండగా ఫైనల్గా రిజల్ట్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ డిట్టో యాజ్
యాస్టీస్గా వచ్చేసింది అనమాట. మనం ఇందాక లెగోస్ని చిన్నవన్నీ చూసాం కదా, వాటిని ఈ రకంగా అసలు బిల్డ్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. నేనైతే ఇలాంటి చాలా ట్రై చేశాను, బట్ మిడిల్లోనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి డ్రాప్ అయిపోయా అనమాట. ఇంకా నాకు చాలా టైం అయితే పట్టింది వాటిని నేను అట్లా బిల్డ్ చేసేటప్పుడు. ఆరుష్ దగ్గర ఉన్న కొన్ని టాయ్స్ అయితే లోపల చూడండి ఒక పర్సన్ డ్రైవ్ చేస్తున్నట్టుగా. ఇంకా మా చిన్నోడు, అక్క వాళ్ళ చిన్నోడు ఇద్దరు చూడండి, అసలు ప్రణవ్ అయితే ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అద్విత్ని. షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్ పేరెంటింగ్ మొత్తం కూడా ప్రణవే చూసుకున్నాడంట. ఇంత చిన్న వయసులో ఇంత బాగా టేక్ కేర్ చేస్తుంటే భలే అనిపిస్తుంది. షేక్ అండి, షేక్ హ్యాండ్, హై ఫై, హై ఫై. అద్వైకి మంచి బ్రెయిన్ ఉంది కదా. నీకే లేదు కదా. ఏంటది? ఇదేంటిది? నచ్చిందా? నువ్వు తిను. అబ్బా ఏం టేస్ట్ చూసినవి. బాగుంది కదా, వద్దా? నువ్వు కూర్చోవాడా? నాకు ఫుల్ కావాలి, హాఫ్ ఫుడ్. ఇది నాకు హాఫ్ ఉంది. ఇదేంటన్నా వద్దా? నీకు వద్దా? బాగుంది కదా, వద్దా? ఇప్పుడు పిల్లలు తినేది వచ్చేసి ఐస్ క్రీమ్ కాదు కంప్లీట్గా, ఇదే ఫ్యాట్ బాయ్. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, లోపల ప్యాకెట్స్ ఉంటాయి, 18 ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. వీటిని అన్నిటిని నేను రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. నా రీల్స్లో చాలా వరకు వస్తూనే ఉంటాయి, మీ అందరూ అయితే మిస్ అవ్వకుండా కంప్లీట్గా అన్నీ అయితే చూడండి. ఇదైతే వెనిలా ఫ్లేవరు, పైన కింద కుకీ లాగా ఉండి మధ్యలో ఐస్ క్రీమ్ ఇస్తారు. అవి వచ్చేసి సూపర్ ఉంటాయి. నిన్ను అన్నం తినమంటున్నారు, నిన్ను తినమని చెప్తున్నారు. అందులో నువ్వు నోరు మూసేసుకొని నోట్లోది తినేసేయి అని చెప్తున్నారు. చెప్పారు వాళ్ళకి, నువ్వు తెలుసుంటా. చెప్పారు వాళ్ళు, చెప్పారు చెప్పారు. ఇంకా ఆ రోజు లంచ్ విషయానికి వస్తే అక్క అయితే కాకరకాయ ఫ్రై చేసింది. అసలు అంత మధురంగా ఉందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే రెగ్యులర్గా చేసేదానిలాగా లేదనమాట. అసలు నాలుగుకి డిఫరెంట్ టేస్ట్ వచ్చి అసలు అదిరిపోయింది. నార్మల్గానే మా అక్క చాలా బాగా వంటలు చేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చెప్పే పనే లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. ఉప్పు కారాలు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు చూసే వీడియోలో వచ్చేసి కొన్ని చిన్న క్లిప్స్ మనం ఒక రీల్లో అయితే పెట్టాను, ఒకసారి చూడండి. మంచి సాంగ్ పెట్టేసి మేమందరం కలిసి భోజనం చేస్తున్నాం అని చెప్పి పెట్టాను. ఇవన్నీ కూడా ఎప్పటికీ ఒక మంచి మెమరీస్గా అయితే మిగిలిపోతాయి. అలాగే పిల్లలు ఫుడ్ తింటూ ఎంత అల్లరి చేశారో చూడండి. మా చిన్నోడైతే అందరినీ నవ్విచ్చేశాడు, అందరి ప్లేట్లలో వాడే వడ్డిస్తూ ఏ రకంగా ఎంజాయ్ చేసామో చూడండి. సరే కూర్చో. ఏందిరా చెయ్యేందిరా. నాకు మొత్తం 2 సిస్టర్స్, తినొచ్చేసి పెద్ద సిస్టర్ అనమాట. పెద్దక్క వాళ్ళ పెద్ద బాబు అఖిల్, నాకు ఇప్పుడు చిన్నోడు అద్విత్. ఈ ఆరుష్, ప్రణవ్ అలాగే మా చిన్నక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు. ఇంకా అందరిలో చిన్నోడు అద్విత్ అయ్యేసరికి, అద్విత్ అయితే అసలు ప్రణవ్ అఖిల్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చిన్న పిల్లల్ని మళ్ళీ చూడడం ఇప్పుడే కదా, పిల్లలు బాగా నచ్చుతారు. అరే చాలా ఎక్కువైపోద్దిరా అంటుంది. పెరణాన్ని ఎప్పుడు తినాలి రాదంతా, చాలా పెట్టేస్తున్నావు.
నేను మాట్లాడే వినబడాలి. అమ్మ నాకు ఫుడ్ లంచ్ అయిపోయిన తర్వాత గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పేసి నేనైతే ప్లాన్ చేశాను. బట్ అక్క అండ్ బావ అయితే స్వీట్స్ అస్సలు తినరు. లైట్ గా టేస్ట్ చూసారనమాట. చాలా హెల్తీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ మనం అలా అయితే కాదు కదా. నేనైతే లాగిచ్చేసాను. మార్నింగ్ ఎప్పుడూ లేచి జర్నీ చేసి అలసిపోయి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంత వంట చేసుకొని అన్ని మేనేజ్ చేసుకుంటూ కూడా అదే రోజు మేమైతే వాకింగ్ కూడా వెళ్ళేసి వచ్చాము. మధ్యలో టైం ఉంది అని చెప్పేసి వంట చేసిన తర్వాత ఇంకా మేము అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలందరినీ మా హస్బెండ్ అయితే షాపింగ్కి తీసుకెళ్లారు. అలాగే పార్క్కి తిప్పారు. ఇంకా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. టైం పాస్ అయిపోయింది. నేనైతే పిల్లలందరినీ కలిపి ఒక ఫోటో తీద్దాము అని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. వీళ్ళైతే స్ట్రైట్గా ఉన్నారు కదా. ఇంకా మొత్తాన్ని ఓ దగ్గర సెట్ చేసి నలుగురిని ఫోటో అయితే తీశాను. నాకైతే బాగా నచ్చింది నలుగురితో ఇలా. ఇంకా ఫైనల్గా అందరం అన్ని పనులు అయిపోగొట్టుకొని ఒక దగ్గరికి చేరామన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్ గురించి ప్లాన్ చేస్తున్నాము. ఆ స్నాకే మాకు డిన్నర్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా అందరితో లేట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా పానీపూరి అయితే ప్లాన్ చేసాము. అక్క వంటలు ఎంత ఫాస్ట్గా చేస్తుందో అంతే టేస్టీగా ఉంటాయి. ఎంత టేస్టీగా చేస్తుందో అంతే ఫాస్ట్గా కూడా చేస్తుంది అనమాట. అలాగే మా సిస్టర్ వాళ్ళు ఉండేది వచ్చేసి అట్లాంటా, మేము ఉండేది డల్లాస్లో. డల్లాస్లో వచ్చేసి మా రిలేటివ్స్ కానీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉన్నారు. సో అదే రోజు మేమైతే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత వీకెండ్ కూడా అందరం గ్యాదర్ అయ్యి ఒక దగ్గర కలవడం, అందరితో మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఆమెకి ఏ షాప్ ఇష్టం ఏంటి అని ఓకే, చాలా రోజుల తర్వాత కదా. మళ్ళీ ఎప్పుడు మా డెలివరీ అప్పుడు చూసాము ఇద్దరిని. అందరితో కలిసి ఇలా సరదాగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఇండియాలో ఉండుంటే దసరాకి, సంక్రాంతికి మా చిన్నక్క వాళ్ళు మేము అందరం కలిసి సరదాగా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు యూఎస్ వచ్చిన తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి ఫెస్టివల్స్ కి ఇళ్ళకి వెళ్ళడం, అమ్మ వాళ్ళని కలవడం, అత్తయ్య వాళ్ళని కలవడం అలాంటివి ఏం జరగవు కదా. ఏంద్రా నాకు బాగా చెప్తుండే మళ్ళా. వాడు ప్రణవ్ దగ్గర బాగా ఎంజాయ్ చేస్తుండ్రు. నేను ఫోటో తీసినప్పుడు నువ్వెందుకు నోరు కదిలిస్తున్నావు? మా చిన్నోడు ప్రణవ్ ఎంత బాగా కలిసిపోయారో ఈ వీడియో చూస్తే అర్థమైపోయింది. నిద్రపోవడానికి నా దగ్గరికి రమ్మన్నా కూడా రాకుండా ఇక్కడే పడుకుంటా అని చెప్పేసి చెప్తున్నాడు. నేనైతే షాక్ అయిపోయాను. మళ్ళీ చెప్పు ప్రణవ్. కెన్ యు స్టార్ట్ విత్ ఆ? కెన్ యు స్టార్ట్ విత్ ఆ? అట్లా చెప్పు. లేకపోతే యారా స్టార్ట్ చేయి. చిన్నగా చెప్పు. లెట్ హిమ్ రిపీట్. చెప్తాడు. యా చెప్పు అద్విక్. యా యా వద్దా మరి ఇంకరా మరి. గుడ్ నైట్ చెప్పు ప్రణవ్. నాకు గుడ్ నైట్ చెప్పు. ఇట్లా గుడ్ నైట్ అంటే ఇలా చెప్తున్నాడు. సరే బాయ్ బాయ్, గుడ్ నైట్. మమ్మీ వద్దా? సరే అయితే లైట్ ఆఫ్ చేయండి అక్క. అమ్మ లేనిది నిద్రే పోడు. ఈరోజు చూడండి ఎలా చేస్తున్నాడు. ఫైనల్గా నా దగ్గరికి వచ్చి పడుకున్నాడు. బాయ్ బాయ్ నాని. ఆరుష్ అయితే 4 రోజుల ముందు నుంచి ఎదురు చూసి ఈరోజు పొద్దుటి నుంచి అసలు అలసిపోయేలాగా ఆడుకొని నిద్రపోతున్నాడు. ఇంకా ఫొటోస్ అయితే ఇట్లా ఆ రోజు తీసినవి అయితే కొన్ని పిల్లలు అదన్నీ కూడా అప్లోడ్ చేశాను. సో మీ అందరైతే వీడియోస్ నచ్చుతున్నారు, మా వీడియోస్ అన్ని నచ్చాయి అనుకుంటే మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.